నమస్కారం, నేను మీ శివనని. రైతు భరోసా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేటికి ముందు బస్తాలు డిఏ బస్తాలు 1846 రేటు పెరగడం లేదు. యూరియా రేటు పెరగడం లేదు. ఖచ్చితంగా యూరియా గవర్నమెంట్ యాప్ తీసుకొచ్చింది కాబట్టి సఫిషియెంట్గా ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండినా దొరుకుతాయి. కానీ ఏ అయితే కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయో 20-20-0-13, 28-28, 10-26-26, 14-30-14 ఈ మందులు వాడుకునే వాళ్ళు ఎవరైనా సరే వీటి రేట్లు హ్యూజ్గా దాదాపుగా ఒక 30-40% పెరగబోతున్నాయి. మీకు అందుబాటులో ఉంటే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే మీకు అందుబాటులో ఉన్న దుకాణంలో వాటిని తెచ్చుకొని నెక్స్ట్ సంవత్సరం పంటకి ఆ రేటు తక్కువ దొరకవు కాబట్టి తెచ్చుకొని ఉపయోగించుకుంటారని నా ఉద్దేశం. రైతులందరూ ప్యానిక్ అయ్యి యూరియా బస్తాలని 500 పెట్టి 700 పెట్టి కొనుక్కుంటున్నారు. అంత పెట్టి కొనవాకండి. వచ్చేది చాలా కష్టమైన సంవత్సరం కాబట్టి రైతులు గమనించండి. ప్రభుత్వం కూడా ఆ యాప్ ద్వారా ఇస్తుంది కాబట్టి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా యూరియా బస్తాలు దొరుకుతాయి. ఏ అయితే దొరుకుతాయి అని రైతులందరూ, అంటే ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే మనం అందరం ఒక కళ్ళి దృష్టి పెడితే దేవుడు ఇంకొక కళ్ళ నుంచి దెబ్బ కొడతాడు. ఆ దెబ్బే కాంప్లెక్స్ ఎరువులు. కాబట్టి అది ఒకటి గుర్తించి యూరియా బస్తాల సంగతి మైండ్లో నుంచి పక్కన పెట్టుకొని మొదట కాంప్లెక్స్ ఎరువులు విపరీతంగా పెరగబోతున్నాయి. ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో, మన సబ్స్క్రైబర్లు కాకపోయినా రైతులు నాది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ని మీ తల్లిదండ్రులకి పాస్ చేయండి. మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్న డబ్బుల మేరకు ఎంత ఉంటే అంత ఆ డబ్బుల ద్వారా ఉన్న బస్తాలు ఏదైతే షాపులో దొరికే మీకు ఏదైతే అవసరమైన బస్తాలు తెచ్చుకొని వ్యవసాయం చేసుకుంటారని ఆశిస్తూ మీ శివన్న. రైతు భరోసా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. జై జవాన్ జై కిసాన్. మరో వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను.